మీ యొక్క భద్రత కోసం, మీ యొక్క సేఫ్టీ కోసం, అంతే కదా. ఎవరైనా సరే మీకు తెలియకుండా ఏమన్నా సంఘ విద్రోహం చెప్తుంది అలాంటి ఏరియాలో మూమెంట్ ఉంటారు. ఎవరన్నా దూరం నుంచి వచ్చి నెల 2 నెలలు 3 నెలలు తర్వాత వాళ్ళు పబ్లిక్ సాధారణ ఇబ్బంది కలుగుతుంటారు. అలాంటి వారి పోలీసు శిస్తాను గాను మేము ఇలా దేవుని పెట్టుకుని మిస్ అవుతాము. ఓకేనా? చేస్తుంటారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు స్టార్ట్కి వెళ్తే ప్రకాష్ చూసారు జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఇప్పుడు మనం ఏరియా అబ్జర్వేషన్ అనేది మనకి కాదు చాలా చాలా పరిచయం. మీరు కాటన్ అండ్ చెట్ ఆ పేర్లో ఉంది కదా. కాటన్ అంటే మీకు చెబుతారు ఎవరన్నా? కాటన్ అంటే అర్థం ఏంటి? మేరకు ఈ రోజున మన కావలి 2 టౌన్ ఏరియాలో కార్డన్ అండ్ చర్చ్ కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ ఏరియాలో పెంకుల్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఏదైతే కాలనీ ఉందో ఈ కాలనీలో కూడా డోర్ టు డోర్ మొత్తం కూడా చెక్ చేసాం. అంటే జస్ట్ సర్వే లాగా అనమాట. ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఏంటి అనేది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సమాజంలో ఏంటంటే ఈ గంజాలు అమ్మేసి పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. విధంగా మారకద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రౌడీలు కానీ దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఏమన్నా నివాసం ఉంటున్నారా, వాళ్ళ మూలన ఏమన్నా సమాజం ఏమన్నా ఇబ్బంది పడుతుంది ఇక్కడ, అలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తానికి కోసం వచ్చాము. దానిలో భాగంగా కొన్ని వెహికల్స్ అదేవిధంగా ఆటోలు ఎన్నికాడ సీజ్ చేసాము. కాకపోతే వాటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించలేదు. వాళ్ళు కానీ సరైన పత్రాలు చూపిస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. భయపడాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే మీకు ఎవరైతే సంఘ విద్రోహం చేస్తున్నారో వాళ్ళని చెప్తూ ఉండదు. మేము వాళ్ళ గుండెల్లో నిద్రపోతాము. అదేవిధంగా అలాంటి వాళ్ళకి సమాచారం ఉంటే మీరు మాకు చెప్పండి. ఎవరైనా మీ ఏరియాకి ఏమైనా కొత్త వ్యక్తులు వచ్చి ఏదైనా గంజా అమ్మకం కానీ ఇంకేదైనా దొంగతనం చేస్తాం కానీ ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అలాంటి వాళ్ళు ఈ ఏరియాలో మేము మూమెంట్ ఉంటే వెంటనే మీరు మన కూతురు పోలీస్ స్టేషన్ కానీ లేదా ధైర్యం అనేటువంటి కేసులు పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం వెంటనే వచ్చి వాళ్ళ పేపర్స్ చూపించలేదు. వాళ్ళ ఆధార్ కార్డు దానికి సంబంధించిన పేపర్లు చూపిస్తే వాళ్ళు